హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మనం డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వు నా మాటకి కట్టుబడి ఉండాలి, నీ మాటకి నేను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటావా, నేనెందుకు నీ మాటకి కట్టుబడి ఉండాలి. సో ఇలా మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం అబాయిడ్ని యూస్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఓకేనా? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్, విల్ యూ అబాయిడ్ మై వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటావా అని. ఓకేనా? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటావా. సో జనరల్గా అడుగుతూ ఉంటాం కదా ఇలా మనం, నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటావా అని. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? విల్ యూ అబాయిడ్ మై వర్డ్స్ అంటే నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటావా అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ విల్ అబాయిడ్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను నీ మాటకి కట్టుబడి ఉంటాను అని. ఓకేనా? ఫస్ట్ ఏంటి? ఉంటావా, ఇది ఉంటాను అని. ఓకేనా? ఐ విల్ అబాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకి కట్టుబడి ఉంటాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, కెన్ యూ అబాయిడ్ హిజ్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు అతని మాటకి కట్టుబడి ఉండగలరా అని. ఓకేనా? సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? కెన్ యూ అబాయిడ్ హిజ్ వర్డ్స్ అంటే మీరు అతని మాటలకి కట్టుబడి ఉండగలరా అని. ఓకేనా? సో కెన్ అంటే గలరు కదా. సో వెళ్ళగలను, ఉండగలను, మాట్లాడగలను. సో ఇలాంటి సిచ్యువేషన్, సో ఇలాంటి మీనింగ్ వచ్చేటప్పుడు మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? కెన్ యూ అబాయిడ్ హిజ్ వర్డ్స్ అంటే మీరు అతని మాటలకి కట్టుబడి ఉండగలరా అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై షుడ్ ఐ అబాయిడ్ హిజ్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేనెందుకు అతని మాటలకి కట్టుబడి ఉండాలి అని. ఓకేనా? షుడ్ అంటే షుడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి. సో ఇలా లీ వచ్చేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? వై షుడ్ ఐ అబాయిడ్ హిజ్ వర్డ్స్ అంటే నేనెందుకు అతని మాటలకి కట్టుబడి ఉండాలి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, ఐ కెనాట్ అబాయిడ్ హర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? హర్ వర్డ్స్ అంటే ఏంటి? ఆమె మాటలకి. ఐ కెనాట్ అబాయిడ్ హర్ వర్డ్స్ అంటే నేను ఆమె మాటలకి కట్టుబడి ఉండలేను అని. ఓకేనా? ఐ కెనాట్ అబాయిడ్ హర్ వర్డ్స్ అంటే నేను ఆమె మాటలకి కట్టుబడి ఉండలేను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐఎమ్ అబౌడింగ్ హిజ్ వర్డ్స్ అంటే ఏంటి? నేను అతని మాటలకి కట్టుబడి ఉంటున్నాను అని. ఓకేనా? ఐఎమ్ అబౌడింగ్ హిజ్ వర్డ్స్ అంటే నేను అతని మాటలకి కట్టుబడి ఉంటున్నాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ విల్ నాట్ అబాయిడ్ యువర్ వర్డ్స్ ఎనీమోర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను ఇకపై నీ మాటలకి కట్టుబడి ఉండను అని. ఎనీమోర్ అంటే ఏంటి? ఇకపై. ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఐ విల్ నాట్ అబాయిడ్ యువర్ వర్డ్స్ ఎనీమోర్ అంటే నేను ఇకపై నీ మాటలకి కట్టుబడి ఉండను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షుడ్ ఐ అబాయిడ్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? షుడ్ ఐ అంటే ఏంటి? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనమాట ఇది. షుడ్ ఐ అబాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకి కట్టుబడి ఉండాలా అని. ఓకేనా? షుడ్ ఐ అబాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకి కట్టుబడి ఉండాలా అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ షుడ్ అబాయిడ్ మై వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు నా మాటకి కట్టుబడి ఉండాలి అని. ఓకేనా? యూ షుడ్ అబాయిడ్ మై వర్డ్స్ అంటే మీరు నా మాటకి కట్టుబడి ఉండాలి అని. ఆర్ నువ్వు నా మాటకి కట్టుబడి ఉండాలి అని. సో ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? యూ షుడ్ అబాయిడ్ మై వర్డ్స్ అంటే మీరు నా మాటకి కట్టుబడి ఉండాలి అని. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ టు అబాయిడ్ హిజ్ వర్డ్స్. సో హ్యాడ్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఉండాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. అలాగే ఐ హ్యాడ్ టు అబాయిడ్ హిజ్ వర్డ్స్ అంటే నేను అతని మాటలకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది అని. ఓకేనా? నేను అతని మాటలకి కట్టుబడి ఉండాల్సి వచ్చింది అని. ఓకేనా? ఐ హ్యాడ్ టు అబాయిడ్ హిజ్ వర్డ్స్ అంటే నేను అతని మాటలకి కట్టుబడి ఉండాల్సి వచ్చింది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నో నీడ్ టు అబాయిడ్ యువర్ వర్డ్స్.
సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నో నీడ్ అంటే ఏంటి? అవసరం లేదు అని. ఇక సెంటెన్స్ ఏంటి? నో నీడ్ టు అబాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నీ మాటలకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని. ఓకేనా? నీ మాటలకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ డోంట్ వాంట్ టు అబాయిడ్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? వాంట్ టు అంటే ఏంటి? వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనే సిచ్యువేషన్లో మనం వాంట్ టు అనేది యూస్ చేస్తాం. ఇక డోంట్ ఉంది కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు అవాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకు కట్టుబడి ఉండాలనుకోవట్లేదు అని. ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు అవాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకు కట్టుబడి ఉండాలనుకోవడం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ కెనాట్ అవాయిడ్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నేను నీ మాటలకు కట్టుబడి ఉండలేను అని. ఓకేనా? ఐ కెనాట్ అబాయిడ్ యువర్ వర్డ్స్ అంటే నేను నీ మాటకి కట్టుబడి ఉండలేను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షీ అబాయిడ్స్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇది ప్రజెంట్ సింపుల్ అనమాట. షీ అబాయిడ్స్ యువర్ వర్డ్స్ అంటే ఆమె నీ మాటకు కట్టుబడి ఉంటుంది అని. ఓకేనా? షీ అబాయిడ్స్ యువర్ వర్డ్స్ అంటే ఆమె నీ మాటకు కట్టుబడి ఉంటుంది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షీ డజంట్ అబాయిడ్ యువర్ వర్డ్స్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె నీ మాటకు కట్టుబడి ఉండదు అని. ఓకేనా? షీ డజంట్ అవాయిడ్ మై వర్డ్స్ అంటే ఆమె నా మాట కట్టుబడి ఉండదు అని. షీ డజంట్ అబాయిడ్ మై వర్డ్స్ అంటే ఆమె నా మాటకు కట్టుబడి ఉండదు అని. ఓకేనా? సో ఈ రకంగా మీరు మీ డైలీ లైఫ్లో అబాయిడ్ని యూజ్ చేసి ఇన్ని రకాలుగా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.